లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఎవరైనా తీసి చదివి సహాయం చేయండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నాయంట, అందులో ఒకటి పోగొట్టుకుంది. 9 వెండి నాణాలు తన గొలుసుకి ఉన్నా పోయిన వెండి నాణెము గురించి జాగ్రత్తగా వెతకాల్సిన అవసరం ఏంటి? పోయినటువంటి ఆ ఒక్క వెండి నాణెము గురించి ఇల్లు ఊడ్చాల్సినటువంటి అవసరం ఏంటి? ఏంటి ఆ వెండి నాణెములో ఉన్న గొప్పతనం? ఆ వెండి నాణెముల యొక్క గొప్పతనము ఏంటి అని అంటే, గడిచినటువంటి ఆ పూర్వ దినాల్లో ఇజ్రాయేలీల కాలంలో వివాహము జరగటానికంటే ముందుగా పెళ్లి చూపులు జరిగిన తర్వాత ప్రధానము జరుగుతుంది. ప్రధానము జరిగేటువంటి రోజు పెళ్లి చేసుకున్నటువంటి ఆ పెండ్లి కుమారుడు ఆ పెండ్లి కుమార్తెకి కట్నముగా, పెండ్లి కుమార్తెకు కట్నముగా మన భాషలో 10 వెండి నాణెములున్న గొలుసును తన నుదుటి మీద కట్టుకోవడానికి ఇచ్చేవారు. నుదుటి మీద 10 వెండి నాణెములు ఎవరైతే కట్టుకొని ఉంటారో వారు ప్రదానము చేయబడిన వారని గుర్తు. ప్రదానము చేయబడినటువంటి ఆ స్త్రీ పెండ్లి వరకు కూడా ఆ 10 వెండి నాణెములను కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. 10 వెండి నాణెములో ఒక్క వెండి నాణెము తను పోగొట్టుకున్నా, ప్రదానము చేయబడినా సరే పెండ్లి చేసుకోవడానికి ఆ యొక్క పెండ్లి కుమారుడు అంగీకరించడు. అది ఖచ్చితమైనటువంటి నియమం. ఆ పెండ్లి కుమారుడు అనుగ్రహించినటువంటి ఆ 10 వెండి నాణెములు జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఆ స్త్రీ యొక్క బాధ్యత. చెప్పండి, ఎవరి బాధ్యత? ఆ స్త్రీ యొక్క బాధ్యత. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 10 వెండి నాణాలు సంఘములో ఉన్న విశ్వాసులకు సాదృశ్యము. ఎలా చెప్పగలరు మీరు? దానికి రుజువేంటి అని అడిగితే, ఆ కింద వచనములోనే 10వ వచనం ఉంటాడు కదా, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి. పోయిన వెండి నాణెము, గొలుసులో నుంచి తప్పిపోయినటువంటి ఆ వెండి నాణెము తప్పిపోతున్నటువంటి సంఘములో నుంచి తప్పిపోతున్నటువంటి విశ్వాసికి సాదృశ్యము. గొలుసులో నుంచి తప్పిపోయిన ఆ వెండి నాణెము సంఘములో నుంచి తప్పిపోయినటువంటి విశ్వాసికి సాదృశ్యము. వారిని దేవుని యొక్క వాక్యము నీతిమంతుల లెక్కలో చేర్చట్లేదు, పాపుల లెక్కలో చేరుస్తుంది. తప్పిపోయిన వారిని ఎవరి లెక్కలో చేరుస్తుంది చెప్పండి? వారు మారు మనసు పొంది బాప్తిసం పొందినా, వారు మారు మనసు పొంది బాప్తిసం పొందినా వారు తప్పిపోయిన వారు. సంఘములో ఒక విశ్వాసగాని కొనసాగుతున్నావు. ఒకవేళ బాప్తిసం తీసుకున్న వ్యక్తిగానో, బాప్తిస్మము తీసుకున్న వ్యక్తిగానో కొనసాగుతున్నావు. అయితే సంఘములో నుంచి ఎవరైతే తప్పిపోతున్నారో వారు మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు నీతిమంతుల గుంపు కాదు, పాపుల గుంపే. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు మనలను గొలుసుకు చేర్చాడు. మనల్ని వెండి నాణెముగా చేయడానికి ఎంత కష్టపడ్డాడో మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మనం మెడలో వేసుకునే గొలుసు ఈజీగా మెడలోనికి రాదు. అది ఖచ్చితంగా దాని మస్టు తీవేయబడి, అది కరిగించబడి, అది కొట్టబడి ఖచ్చితంగా ఒక మంచి ఆకారంలోనికి తీసుకురావాలి. ప్రభు మనలను ఎన్నో రకాలుగా పరీక్షించి, పరిశోధించి, పవిత్రపరిచి, నీతిమంతులుగా తీర్చి సంఘములోనికి చేర్చాడు. సంఘములోనికి ఒక వ్యక్తి నడిపించబడటం సాధారణమైన విషయమే. ఆ స్త్రీ సంఘం అయితే
ఆ గొలుసులో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ గొలుసులో ఉన్నటువంటి ఆ యొక్క వెండి నాణెములు సంఘంలో ఉన్న విశ్వాసులకు సాదృశ్యము. సంఘానికి విశ్వాసులే అందము. స్త్రీకి ఆ 10 వెండి నాణెములే అందాన్ని అనుగ్రహిస్తాయి. అవునా కదా? చాలా మంది ఆభరణాలు ఎందుకు వేసుకుంటారు? బంగారాన్ని దాచుకోవడం కోసం కాదు, మన నల్లగొన్నా కనీసం అదేనే మెరిసిద్దని. ఒక స్త్రీకి ఆభరణాలు అందముగా ఉండాలి. కొంతమంది మందంగా పెట్టుకుంటారు, అవి అందం కాదు, అంద వికారంగా ఉంటాయి. తగు మాత్రపు ఆభరణాలు ధరిస్తే చాలు, అమ్మూర్తలిలాగా మనం తిరగాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది ఆభరణాలు పెట్టుకోరు, అది పెద్ద పాపంగా చూస్తారు. పెట్టుకోమని చెప్పట్లేదు నేను, కానీ ఒక ఆమె అంటుంది, అన్యులతో అంటుంది, ఏమనంటే, ఏమన్నా నీ భర్త చనిపోయిందా, నువ్వేంటి మొత్తం తీసేసినావు అంటే, ఏమంటుంది, పుట్టినప్పుడు నేను ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఇది తీసుకెళ్ళాలంటే, మరి పుట్టినప్పుడు బట్టలు వేసుకోలేదుగా అంటాడు. ఇది ఒక అన్యుడు వేసిన ప్రశ్న, జరిగిన వాస్తవం ఇది. కనుక తగుమాత్రపు ఇతరులు నిన్ను చూసి ఆకర్షించబడకూడదు. చూస్తే నువ్వు వేసుకునే ఆభరణాలు ఆత్మీయంగా ఉండాలి. అది కూడా మనం వేసుకునేటువంటి వస్త్రధారణ ఇతరులు మనం చూసినప్పుడు అన్న, చెల్లి అని గౌరవించే విధంగా ఉండాలి. అమ్మా, అక్క అని గౌరవించే విధంగా ఉండాలి. అది మనకి అందము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎంతో కష్టపడి మనలను సంఘములోనికి చేరిస్తే మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. తప్పిపోతున్నాం. నేను తప్పిపోవట్లేదు అయ్య గారు, నేను వస్తున్నాగా, ఆదివారం వస్తూనే ఉండగా. తప్పిపోవటం అంటే ఆదివారం ఆరాధన మానేయటం మాత్రమే కాదు. తప్పిపోవటం అంటే నీకున్నటువంటి అన్ని పరిస్థితులలో ప్రభువుని ఆశ్రయించకుండా జీవించటం. ఎక్కడెక్కడైతే నీవు పనులు చేస్తున్నావో ఆ పనుల దగ్గర ప్రభువుకి మహిమకరంగా బ్రతకపోవటమే తప్పిపోవటం. ఎక్కడ ఉన్నా సరే ప్రభువుకి మహిమకరంగా మనము బ్రతకాలి. ఆ స్త్రీ ఆ వెండి నాణాలు ధరించుకున్నప్పుడు ఎవరు గుర్తురావాళ్ళు చూసినప్పుడు, ఆ స్త్రీని చూసినప్పుడు ఆ వెండి నాణములు ఇచ్చినటువంటి ఆ పెండ్లి కుమారుడు గుర్తు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈమె ప్రదానము చేయబడిన వ్యక్తి. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దట్ మ్యాన్. మనల్ని చూసినప్పుడు కూడా చెప్పాలి, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఓన్లీ అని ప్రతి ఒక్కరు చెప్పాలి. ఈ స్వాస్థ్యము ఎవరిది కాదు, ఎవరి సొత్తు కాదు. వీరు దేవునికి సంబంధించిన వారు, యేసయ్య రక్తంలో కడగబడిన వారు, యేసయ్య రక్తము చేత ముద్రించబడిన వారు, యేసయ్య నామము పెట్టబడిన వారని ప్రజలు మనం చూసి చెప్పాలండి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. దేవుడు నిన్ను సంఘంలోనికి చేర్చింది ఆయనకు అవమానము తేవడానికి కాదు. ఆ 10 వెండి నాణములలో ఒక్క వెండి నాణం పోయినా ఆ పెండ్లి కుమారుడికి ఘనత తేదో, ఆ పెండ్లి కుమార్తె కూడా ఘనత రాదు. సమాజంలో అవమానం కలుగుతుంది. ఇచ్చిన 10 వెండి నాణాలే కాపాడుకోలే పెద్ద జాగ్రత్తగా, ఇంకా కాపురం ఏం చేసిద్దిరా జాగ్రత్తగా అనేటువంటి ముద్ర పడిపోతుంది. దేవుడు నీకు ఆయన రక్తమును ముద్రగా వేసి ఆయన నామమును నీకు ఇచ్చి నిన్ను సంఘములోనికి చేర్చాడు. ఎలా ఉండాలి మనం? ఆయనకు కిరీటముగా, ఆయనకు అందాన్ని తెచ్చే విధంగా ఉండాలి మన జీవితాలు. నాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్త్రీదైతే, తప్పిపోతున్నటువంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘానిదే. కానీ ఎవరెలా పోతే నాకేంట్లే, ఎవరెలా ఉంటే నాకేంట్లే అనేటువంటి నిర్లక్ష్యాన్ని వహించి బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సంఘం ఈరోజు ఆ రీతిగానే ఉంటుంది. అవునా కాదు చెప్పాలి మీరందరూ కూడా. ఎంతవరకు మన పనులు మనం చేసుకుంటున్నామే కానీ ఇతరుల కార్యాలు మనము చూచట్లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చూచట్లేదు. స్వార్థపూరితమైన జీవితానికి అలవాటు పడిపోయారు. సమయం లేదు అనే మాట చెబుతున్నారు. మాకెక్కడ సమయం, అది మా పని కాదు అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. సంఘముదే బాధ్యత. సంఘం అంటే ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు రక్తములో కడగబడిన వారి సంఘము. అందులో పాస్టర్ గారు కూడా ఉన్నారు. అంటే బాధ్యత ఎవరిది చెప్పినప్పుడు? పాస్టర్ గారిది, రెండవదిగా విశ్వాసులది కూడా. పాస్టర్ గారు కూడా సంఘమే. సంఘములో
భాగమే. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనము ఒక సంఘముగా ఉన్నాం. మనము సంఘముగా ఉన్నాము. తప్పిపోతున్న వెండి నాణాన్ని తీసుకొచ్చి ఈ గొలుసులో చేర్చాల్సిన బాధ్యత సంఘముదే. లేకపోతే పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. మనలను మనము సిద్ధపాటు చేసుకోవాలి. మన సంఘంలోంచి తప్పిపోయిన వారిని మనము నడిపించుకోవాలి. మీలో చాలామంది పాస్టర్ గారు చూసుకుంటారులే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. లెక్క నిన్ను కూడా అడుగుతాడు. ఎందుకంటే ఆ బాధ్యత సంఘమంతటి మీద ఉన్నది కాబట్టి లెక్క నిన్ను కూడా అడుగుతాడు. దేవుని నమ్మిన ప్రజలనే నువ్వు దేవుని సంధికి తీసుకురాలేకపోతున్నావు. ఇంకా నూతన ఆత్మలను ఎలా తీసుకురాగలవు? అది జరిగే పని అయితే కాదని నా అభిప్రాయం. కానీ భారముతో బాధ్యత కలిగి చేస్తే నూతన ఆత్మను కూడా మనం నడిపించవచ్చు. ఖచ్చితంగా సంఘాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత సంఘముదే. చూడండి, కాపరి హెచ్చరిస్తుంటాడు, ఓ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, చక్కటి త్రోవను చూపిస్తాడు, ప్రాణమునకు శాద చేరే అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. కానీ ఆ గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? ఆ గొర్రెలు పక్కన గొర్రెల్ని కలుపుకుంటూ పోతుంటాయి. స్తోత్రం చెప్పండి. ఆ గొర్రెలు ఏం చేస్తుంటే పక్క గొర్రెలను కలుపుకుంటూ పోతుంటాయి. అలా కలుపుకుంటూ పోతున్నప్పుడు మరికొన్ని గొర్రెలు వాటిని వెంబడిస్తూ ఉంటాయి. ఆ రకంగా అవి చక్కగా క్రమంగా కలిసికట్టుగా ముందుకెళ్తాయి. కాబట్టే గృహానికి అన్నీ చేరుతాయి. తప్పిపోతున్న విశ్వాసుల విషయంలో లెక్క అప్పజెప్పవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. దయచేసి మీరు ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎన్నోసార్లు మనము దేవుని యొక్క వాక్యాలు వింటుంటాము, కానీ నిర్లక్ష్యం చేస్తున్నాం. అయితే మీరు అడగవచ్చు, ఎలా నేను తప్పిపోయిన వారిని ఎలా తీసుకురావాలి? ఒక వ్యక్తిని దేవుని మందిరమునకు నడిపించటం కష్టమే. కానీ నీ వంటి మనిషిగా బ్రతుకుతున్నటువంటి సేవకుడికి సాధ్యమైనప్పుడు నీకు సాధ్యం కాదా? అవుతుంది. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్న నీవు ఏదైనా చేయగలవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ క్యాపబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడు. పోయిన వెండి నాణెం దొరకాలంటే ఏం చేయాలి? దీపము వెలిగించాలి. వెతికేటువంటి మార్గం ఏంటి? ఎలా వెతకాలి? ఎలా వెతికితే దొరుకుతుంది? ఎలా ఈ అవమానాన్ని పోగొట్టుకోవాలి? ఎలా నా పెండ్లి కుమారుడికి నచ్చినట్లుగా నేను బ్రతకాలన్న ఆశ, ఆరాటం ఎవరిలో అయితే ఉంటుందో వారు బాధ్యత కలిగి పోతే పోయిందిలే, ఇప్పుడు ఎవరు వెతుకుతారులే, నిర్లక్ష్యం వహించరు. ఈరోజు సంఘం అలాగే ఉందండి. కానీ బాధ్యత కలిగిన వారు ఒక్క నాణ్యం పోయినా బాధ్యత కలిగి వెతుకుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రోజు రోజుకి తప్పిపోతున్నారండి చాలామంది. ఆ 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటే 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయినట్లుగా ఉంటుంది. రెండవది 10 వెండి నాణ్యాల్లో 1 వెండి నాణ్యం తప్పిపోయినట్లుగా ఉంటుంది. 2 కుమారుల్లో 1 చిన్న కుమారుడు తప్పినట్లుగా ఉంటుంది. చూడండి, అక్కడ ఫస్ట్ ఎంతమంది? 100 మంది. తప్పిపోయిన వారి శాతం ఎంత? 1%. 100%లో 1% తప్పిపోయారు. రెండో ఉపమానంలో ఏముంది? 10 వెండి అంటే 10%లో 1 తప్పిపోయారు. అక్కడ 100%లో 1% తప్పిపోయిన వారి గుంపు. రెండో ఉపమానం వచ్చేసరికి 10%లో 1% తప్పిపోయిన గుంపు. కానీ మూడో ఉపమానానికి వచ్చేసరికి 100%లో 50% తగ్గిపోయినటువంటి గుంపు. ఇద్దరిలో 1 తగ్గిపోవడం అంటే 100%లో 50%. అంటే సమయము గడిచిపోతున్న కొలది ఆత్మలు ఏమైపోతున్నాయి? తగ్గిపోతూ ఉన్నాయి. జ్ఞానం మోకాల్లోకి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్ఞానం ఎక్కడికి వచ్చేస్తుంది? మెదడులో నుంచి ఎక్కడికి వస్తుంది అంటే ఉన్న కొద్దిగా ఏమైపోతుంది? మెదడు మోకాల్లోకి వచ్చేస్తుంది. తలలో ఉండాల్సిన మెదడు మోకాల్లోకి వచ్చేస్తుంది. అందువలన ఈరోజు విశ్వాసులు తప్పిపోతున్నారు. అందుకే నెత్తిమే పెట్టి కొట్టిన ఈరోజు చలనం ఉండట్లేదు. ఎందుకంటే మోకాల్లోకి వచ్చిందిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మోకాలు తిరిగితే
మెదడు నెత్తిలోకి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు కృపాకాలంలో ఉండి మానవుడికి శిక్ష వేయట్లేదు కాబట్టి మెదడు మోకాల్లోకి వచ్చేస్తుంది. అదే మక్కెలు ఇరగొడితే అప్పుడు ఖచ్చితంగా మెదడు ఎక్కడికి వచ్చింది? కొడితే మెదడు ఖచ్చితంగా తలలోనికి వచ్చేసిద్దండి. అకార్డింగ్ టు పోలీస్ లా. పోలీసు లా ఏంటి చెప్పండి? ఫస్ట్ చెప్తారు, వినకపోతే ఏం చేస్తారు? మక్కెలు ఇరగొడతారు. అప్పుడు నిజం బయటకు వచ్చింది. ఇది కొట్టకముందే ముందు బయటకు వస్తే ప్రశాంతంగా బయటకు వచ్చేస్తావుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనిషి అలవాటు పడిపోయాడు దెబ్బలు తినడానికి, కష్టాలు పాలవటానికి, నష్టాలు పాలవటానికి, రోగాలు పాలవటానికి, అప్పులు పాలవటానికి అలవాటు పడిపోయాడు. ఎందుకు నీవు కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, సమస్యలు పాలవుతున్నావు? మెదడు మోకాల్లోకి వచ్చేసింది. అందుకే అటువంటి సంక్లిష్టమైన పరిస్థితులలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. స్వస్థత కలగగానే అప్పుడు కన్నీరు గారుతున్నారు. మరొకసారి రోగం వచ్చింది, దేవుడు స్వస్థత ఇవ్వడు. ఎక్కడికి వెళ్తావు? ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతావు, ఖచ్చితంగా తప్పిపోతావు, ఖచ్చితంగా లోకంలో కలిసిపోతావు. ఎందుకంటే స్వస్థతలకు అలవాటు పడిన వారు ఏదో ఒకరోజు విశ్వాసముల నుంచి వైదొలిగి పోతారు. రాసి పెట్టుకోండి. కానీ వాక్యానికి అలవాటు పడిన వారు, వాక్య అనుభవంలో పెరగడానికి అలవాటు పడిన వారు ఎప్పటికీ తప్పిపోరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు రాదా భాషలు మాట్లాడటం? పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం నాకు రాదా? భాషల్లో ప్రార్థన చేయగలిగినటువంటి కృపదేవి నాకు ఇచ్చాడు. భాషల్లో ప్రార్థన కూడా చేయగలను. భాషలో మైకులు పట్టుకున్న భాషలో మాట్లాడుతుంటే గొప్ప దేవజనుడు అండి, అద్భుతమైన దేవుడు అండి, ఆశ్చర్యకరమైన దేవుడు అండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు భాషలో మాట్లాడుతూ స్వస్థతలు చేస్తుంటే, దెయ్యములు వెళ్ళగొడుతుంటే ఇక అంతటి మించిన దేవజనుడు లేడు. ప్రవచనాలు, స్వస్థతలు నిరర్థకమైపోతాయి. కానీ నిరంతరం నిలిచేది దేవుని యొక్క వాక్యమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును కనపరచండి బిగ్గరగా. నిరంతరం నిలిచేది దేవుని యొక్క వాక్యం. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎప్పటికీ ఉండవండి. ఒకరోజు కనుమరిగిపోతే అన్నీ కూడా. మీరు గమనించండి. రోజులు బాగాలేవు తెలుసా మీకు? ఈరోజు మనము మైకి పెట్టుకుని దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. రేపొద్దున అవకాశం ఉండదు. సార్ వచ్చేసారు పైన, ఆదివారం సెలవు తీసేస్తారంట. ఏం చేస్తాం మరి? ఆదివారం ఎట్టండి? ఆదివారం పవిత్రమైన దినమేం కాదు. ఏ రోజైనా మనం ఆరాధించవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరాధించడానికి ఈ రోజు ఆ రోజు అని ఏమీ లేదు. మనమే సావుకు రోజులు పెట్టుకుంటాంగా. సావుకు రోజులు పెట్టే రోజు ఏమన్నా ఆదివారం? ఆరాధించడానికి హద్దులు లేవు. సమయం అందైనను అసమయం అందైనను ఎవరైనా ప్రభువుని ఎప్పుడైనా ఆరాధించవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే బయట సువార్త ప్రకటించేటువంటి దినాలు కనుమరుగైపోతాయి. స్వస్థతలు చేయడానికి చాలా మంది ఆయా స్థలాల్లో కూడికలు పెడుతున్నారు కదా. ఆ రోజులు ఉండవో. మరి రేపొద్దున ఏం చేస్తారు? ఇళ్లలో కూర్చొని ఏం చేస్తారు? స్వస్థతలు చూసుకుంటూ కూర్చుంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ రోజుకైనా మనల్ని పరలోక రాజ్యం చేర్చేది దేవుని యొక్క వాక్యం. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. ఫస్ట్ నీకు తూ అంటే ఆ రాదు, ఆ అంటే తూ రాదు. ఎక్కడ? దేంట్లో? వాక్యంలో. వాక్యంలో ఆ అంటే తూ రాదు, తూ అంటే ఆ రాదు. మళ్ళీ పాస్టర్ గారికి జడ్జిమెంట్ ఎత్తాను. పలానా పాస్టర్ గారు అభిషక్తుడు, పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడిన వాడు, స్వస్థత వర్ణంగల దేవుజనుడు. మరి నీ దగ్గర విషయం ఏది? పాస్టర్ గారు గొప్పోడే, ఆ పాస్టర్ గారికి గొప్ప వరాలు ఉన్నాయి. దాంట్లో అనుమానం ఏమన్నా లేదు కదా. కొంతమంది మంచి స్వస్థత వరముల చేత వాడబడుతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక మందిని బలపరుస్తున్నారు. ఆ పాస్టర్ గారు ఓకే, ఆ పాస్టర్ గారి విషయంలో ఓకే. నీ విషయం ఏంటి చెప్పు? ఆ అంటే తూ రాదు, తూ అంటే ఆ రాదు. సరిగ్గా దావీదు స్టోరీ చెప్పమంటే తత్రబిత్రలు ఆడతావు. అబ్రహాం గారి స్టోరీ చెప్పమంటే తత్రబిత్రలు ఆడుతావు. నువ్వు ఉందా? వాక్యం జ్ఞానం ఉందా మనకే? ఆదాము గారి గురించి చెప్పు, ఎవరో గురించి వద్దులే. కానీ అసలు ఆదాము గారు, అవ్వగారు పుట్టిన కాడి నుంచి పడిపోయేంత వరకు ఏం జరిగిందో క్రమంగా చెప్పు. తప్పిపోకుండా చెప్పు, ఉన్న పాటను చెప్పు. పునాదే సరిగ్గా లేదు నీకు. స్వస్థతలో అద్భుతాలు కాదండి, వాక్యము. ఎందుకంటే దీపం అవసరం. తప్పిపోయిన వెండి నాణాన్ని వెతకటానికి ఏం అవసరం చెప్పండి? నీ వాక్యమే నా పాదములకు దీపము. గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన వారు వెతకాలంటే, తప్పిపోయినటువంటి నీ జీవితాన్ని కూడా నువ్వు వెతకాలంటే వాక్యం అవసరం. నీలో తప్పిపోయిన దేవుని యొక్క గుణగణాలు, తప్పిపోయినటువంటి దేవుని యొక్క లక్షణాలు,
తప్పిపోయినటువంటి దేవుని యొక్క వాక్యము మరలా నువ్వు వెతుక్కోవాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని వాక్యం హృదయం లేకుండా నువ్వేం క్రైస్తవురాలు? వాక్యం హృదయం లేనప్పుడు నువ్వేం క్రైస్తవుడు? నువ్వేం భక్తిపరుడివి? నువ్వేం భక్తిపరురాలివి? కాళ్ళు పట్టుకుని నరకంలో గిరాటేస్తారు, గుర్తుపెట్టుకో. అనుమానం ఏమనుందా మీకు? ఇప్పుడు ధనవంతులు లాజరు గారు చనిపోయారు. ధనవంతులు గారు పాతాళంలో ఉన్నారు. లాజరు గారు అబ్రహాం కుడి పార్శ్వన ఉన్నారు. చూశాడు, కనపడ్డాడు లాజరు గారు. అయ్యా, లాజరు గారు పంపించిన నాలుగు తడుపు అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు, నానా అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, విమాన మార్గాలు ఏం పెట్టలేదు. మధ్యలో ఏముందంట? మహా అగాధం ఉంది, పెద్ద అగాధం ఉంది. మరి అక్కడికి ఎట్టలేండు ధనవంతుడు అక్కడికి ఎట్టలేండి, మధ్యలో అగాధం ఉంది కదా, అక్కడికి ఎట్టలేండి. మరి దేవుడు ఏమన్నా బయట ఏర్పాటు చేసినట్టాడా? సన్మానాలు ఉండవు, కాళ్ళు పట్టుకుని గిరాటేయటం ఎటపక్కే. స్తోత్రం చెప్పండి గట్టిగా. గిరాటెత్తి వెళ్తారా? మనం గిరాటెత్తి వెళ్దాం, దేవుడు గిరాటెత్తి వెళ్తారు. స్తోత్రం చెప్పండి. అక్కడ సాతాను కానీ తండ్రి అంతా కింద పడలేదా? భూమి మీద పడ్డట్లేదండి. ఎన్నో గ్రహాలు ఉన్నాయి, భూమి మీద ఎట్టపడ్డావు? స్తోత్రం చెప్పండి గట్టిగా. గ్రహాలు ఎన్నో ఉన్నాయి కదండి, కొన్ని కోట్లు ఉన్నాయండి. కరెక్ట్గా భూమి మీదే పడ్డడం. మరి అంతగా తంతే అట్టు ఉంటుంది మరి ఆయన అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. గురి తప్పదో, మనమే గురి తప్పి బతుకుతున్నాం, మనమే తప్పిపోయి బ్రతుకుతున్నాం. మనుషులే తప్పిపోతున్నారు, విశ్వాసులే తప్పిపోతున్నారు. వాక్యముతోనే దాన్ని వెతకటం, పట్టుకోవటం, కనుగొనటం సాధ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యముతో తప్ప మరి దేనితో సాధ్యము కాదు. విశ్వాసాన్ని భ్రమపరిచే విషయాల నుంచి ఈరోజు నువ్వు బయటికి రావలేస్తున్నాము. నీ విశ్వాసాన్ని భ్రమపరుచుకుంటున్నావు నీకు తెలియకుండానే. పొద్దున్న లేచి వాక్యం చదువు. ఇప్పుడు చదివే వాక్యం రోజు చదువుతున్నావా? చదవము. వార్తలు ముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం. వార్తలు ముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం. పొద్దున్న లేచి వాక్యం పెడతావు. టీవీలో వాక్యాలు పెడుతున్నారా? అది కూడా పెట్టట్లేదా? లేకపోతే వాక్యాలు అంటాం కాదు, వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చదివా? ఒక్కసారి బైబిల్ పూర్తి చేయాలి నువ్వు. కనీసం కొత్త నిబంధన పూర్తి చేయాలి. ఏం విశ్వాసం అండి మనం. నేను ఎందుకు ఈ మాట ఖండించి చెబుతున్నాను తెలుసా? మిమ్మల్ని కించపరచాలని, అవమానపరచాలని, బాధపరచాలని కాదు. ఎందుకంటే తప్పిపోయిన దాన్ని కనుగొనటం వాక్యముతోనే సాధ్యము. నీలో తప్పిపోయిన విషయాలు ఉండవా? మనం తప్పిపోతున్న విషయాలు మనలో లేవా? మన జీవితాల్లో లేవా? మరి వాటిని ఎలా కనుగొనగలం? వాక్యపు అర్థములో మాత్రమే. వాక్యం చదువుతుంటే అర్థమైపోతుంది, ఓహో నేను కూడా తప్పిపోతున్న విషయమే. వాక్యం అవసరం అండి. మనలో తప్పిపోతున్న విషయాలు మనం తెలుసుకోవాలంటే వాక్యం మనలో ఉండాలి. అప్పుడు ఎవడో తప్పిపోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ విశ్వాసి తప్పిపోడు. విశ్వాసంలో నుంచి కూడా ఏ మనిషి, ఏ విశ్వాసి తప్పిపోడు. విశ్వాసములో నుంచి ఏ విశ్వాసి తప్పిపోడు. మనలో తప్పిపోతున్న విషయాలు కనుగొనాలన్నా, తప్పిపోతున్న వారిని కనుగొని సంఘం అనే గొలుసులోనికి చేర్చాలన్నా ఏమవసరం చెప్పండి? వాక్యమనే దీపము. మనలో ఉన్న చీకటి పోవాలంటే ఖచ్చితంగా దీపం, వాక్యం అనే దీపం ఉండాలి. అప్పుడే మనం చేయాల్సిన వాటిని ఆ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంటుంది. ఈరోజు సంగమా నీకు బాధ్యత ఉంది. అందుకే ఈ విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. సంగమా నీకు ఏముంది? బాధ్యత ఉంది. ఎవరి మీద ఉంది బాధ్యత? రెండు విషయాలు. ఒకటి నీ మీద ఉంది, నీ మీద నీకుంది. రెండవది నీ యొక్క సంఘములో ఉన్న విశ్వాసాల మీద కూడా నీ బాధ్యత ఉండాలి. నీ మీద నీకే బాధ్యత లేనప్పుడు, నీ కుటుంబం మీద నీకే బాధ్యత లేనప్పుడు, నీ సంఘం మీద నీకే బాధ్యత లేనప్పుడు సంఘము ఎలా అందంగా కనబడుతుంది? ఎలా పోయినటువంటి ఆ నాణ్యం గొలుసులోకి చేర్చబడుతుంది? పోయిన నాణ్యం గొలుసులో చేర్చబడితేనే పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే అవమానిస్తాడు, విడిచిపెడతాడు. ఇక పెండ్లికి పనికి రాని సంఘం అయిపోతుంది ఆ సంఘం. ఈ సంఘం యేసుక్రీస్తు విశ్వాసుల సంఘం. మరి అక్కడ దేవుడు మెచ్చుకునేటువంటి యోగ్యమైన పెండ్లి కుమార్తెగా ఉండాలి అంటే ఖచ్చితంగా దీపం వేసే సంఘం అంతా ఏం చేయాలి? పోయిన వారిని వెతికి పట్టుకోవాలి. తప్పిపోయిన నీ జీవితాన్ని కూడా ఏం చేసుకోవాలి? వాక్యపడద్దంలో సరి చేసుకోవాలి. వాక్యం అనే దీపంలో వెతకాలి. దీపం వెలిగించడం మాత్రమే కాదు, ఇల్లు ఓడవాలి. ఏం చేయాలి చెప్పండి? ఆమె ఏం చేసిందట? దీపం వెలిగించి వెతికితే దొరకదని ఊడ్చింది. మనలందరూ తెలుసుగా తిరిగితే అట్లా. మీరు కూడా ఏదైనా పోయింది అనుకోండి, చిన్నదే ముక్కు పొడక ఏదో పోయింది అనుకోండి, జాగ్రత్తగా ఊడ్చి ఒక దగ్గర ఇచ్చి మెల్లగా ఎతుకుతుంటారు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. కాదా? ఎప్పటికి కూడా ఏదైనా పోయిందనుకోండి, లైట్ అంటే అప్పుడు దీపం అండి. ఇప్పుడు ఏం చేస్తుంటారు? లైట్ వేసి ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెతుకుతారు. జరిగే విషయం కాదా? ఒక చెత్త అంతా ఊడ్చుకోండి. జీవితంలో ఉన్న చెత్త అంతా ఏం చేయాలి? ఒక కుటుంబంలో ఉన్న చెత్త అంతా ఊడ్చుకోండి. చెత్త తినేసిద్ది నేను ఏదో ఒక రోజు, కాదంటారా? చెత్త నీ జీవితాన్ని కంపుగా మార్చేసిద్ది ఏదో ఒక రోజు. పనికి మాలిన చెత్త, పనికిరాని చెత్త నీ జీవితంలో ఉంటే ఈరోజు తీసేసుకోండి. ఎందుకంటే ఆ చెత్తే నేను దహించింది ఒకరోజు. ఆ చెత్తే నీ జీవితాన్ని కంపు చేసేసింది. వస్తారా? చెత్తన్న ఇంట్లో కూడా వస్తాడా? ఇల్లంతా చెత్తకుందనుకోండి, నువ్వన్నా ఉంటావా ఇంట్లో? చెత్తన్న ఇల్లంతా కంపు ఉండదా? దుర్వాసన ఉండదా? ఓడవండి. చెత్త అంతా ఊడిస్తేనే, ఊడ్చినప్పుడు ఏదైనా మేలైంది ఉంటే తీసుకుని పక్కన పెట్టుకుంటాం. నాకు అది చెప్పాలి. ఊడ్చినప్పుడే ఏది చెత్త, ఏది ఉపయోగపడేటువంటి వస్తువు అనేది బయటపడుద్ది. లైట్ అయితే సరిపోదు. ఊడ్చుకోండి. మీ జీవితాన్ని మీరు ఏం చేసుకోవాలి? క్లీన్ చేసుకోండి. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు ఏం చేసుకోవాలి? మన దీపం ఉంటే చక్కగా కాలు పారదాపి పుల్లు తిని పండుకుంటాం. అది ఒకటే. ఆ దీపము దేవుని వాక్యానికి సాదృశ్యం. రెండవది, ఆ దీపం నీ ఆత్మకే సాదృశ్యం, నీ జీవితానికి సాదృశ్యం. ఆ దీపం మారిపోతే ఊడ్చుకునే అవకాశం లేదు, మార్చుకునే అవకాశం అంతకంటే. చచ్చిపోతే మార్చుకునే అవకాశం ఉంటుందా? వద్దాం అనుకుంటున్నాను గారు, టైంకి వద్దాం అనుకుంటున్నాను గారు, రాలేకపోతున్నా. చచ్చిపోతే మనకి అవకాశం ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇద్దాం అనుకుంటున్నానంటే చచ్చిపోతే అవకాశం ఉండదమ్మా, మార్చుకోండి. నేను ఈ మందిరానికి వచ్చి ఊడుద్దాం అనుకుంటున్నానంటే చచ్చిపోతే అవకాశం ఉంటుంది, మార్చుకోండి. దీపం ఉండగానే మార్చుకోండి. మీ జీవితాన్ని ఊడ్చుకోండి. ఇప్పటికైనా చెత్త అంతా ఏం చేయాలి? ఇంకా చేద్దాం అనుకుంటున్నానండి, ఇద్దాం అనుకుంటున్నానండి, వద్దాం అనుకుంటున్నానండి, చూద్దాం అనుకుంటున్నానండి, అమ్మా చచ్చిపోతే అవకాశం ఉండదమ్మా. చచ్చిపోతే అవకాశం ఉంటుందా? ఇల్లు ఊడ్చుకోండి. ఎప్పటికైనా నీ ఆత్మ దీపం ఇంకా ఉండగానే ఆరిపోతే నువ్వు వెలిగించమన్నా దేవుడు వెలిగించలేక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరిపోకుండా దేవుడు తన రక్తం ద్వారా నిన్ను వెలిగిస్తున్నాడు. ఎప్పటికీ కూడా రక్తం ద్వారా వెలుగుతుందని చెప్పేసి ఊతే ఆరిపోదా? ఇప్పుడు కిరసనాలతో వెలుగుతుందని చెప్పేసి దీపాన్ని ఉఫ్ఫని ఊదాం అనుకోండి, ఆరిపోదా? ఆయన రక్తంతో వెలిగించాడని చెప్పి నువ్వు ఎక్స్ట్రాలు చేసినావు అనుకోండి, ఉఫ్ అంటాడు, అంతే. పెద్ద చేసే ఉంది. అదే నోటితో ఉఫ్ అని ఊదాడు, అదే నోటితో ఉఫ్ అని అరుపుతాడు కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య రక్తం నన్ను ఏం చేయదో, యేసయ్య రక్తం నన్ను భద్రపరిచుద్ది, యేసయ్య రక్తం నన్ను కాపాడిద్ది ఏమంటే అంటారు, అంతే. ఇక మూటములు చదువుకొని రావటమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్ళటమే ఆయన దగ్గరికి. అమ్మా, పోయిన ఆ వెండి నాణెము మరలా గొలుసులోకి చేర్చబడాలంటే దీపం వెలిగించాలి, ఇల్లు ఊడ్చి తర్వాత జాగ్రత్తగా వెతికితే దొరికిద్దా? దొరకదా? మరి ఈరోజు దీపం వెలిగిస్తున్నారా సంగమా? పోయిన ఆత్మను రక్షించడానికి, పోయినటువంటి ఆ వాక్యానుసరమైన జీవితాన్ని మరలా దక్కించుకోవడానికి సంగమా దీపం వెలిగించి, అంటే వాక్యాన్ని ఎదురుపెట్టుకొని నీ జీవితాన్ని ఊడ్చుకొని జాగ్రత్తగా వెతుకుతున్నావా? పోయినది ఏం పోయిందో వెతకకపోతే, కనుగొనకపోతే ఖచ్చితంగా నీకు జరిగేది అవమానమే. విడవబడితే బహుగారం. ఏదో ఒకరోజు ఆ పెండ్లి కుమారుడు వస్తాడా? రాడా? చెప్పరేంటమ్మా? రాడా? ఎవరికైనా డౌట్ ఉందా రాడని? డౌట్ అంటే చేసేది ఏం లేదు, అట్టే ఉండు. చెప్పేముంది, మాదేమన్నా పోయిద్దా? మాకేం నష్టమా? దేవుడు రాడా? ఒకరోజు వస్తాడు, గుర్తుపెట్టుకో. దీపం ఆరిపోకముందే జీవితాన్ని మార్చుకో. ప్రాణం పోకముందే జీవితాన్ని మార్చుకో. రేపు పొద్దున్న పోయిన తర్వాత చేసేది ఏమీ లేదమ్మా, మేమే చేయాలి వచ్చాక అన్నీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోతే ఎవరు చేయాలి మరి? మాకు బరువు. మళ్ళీ అందరూ ఏడుతుంటారు, మేమేమో బైబిల్ పెట్టుకుని పెద్ద పరిశుద్ధుల్లాగా అక్కడ రావాలి. మళ్ళీ వీళ్ళు ఎక్కడ కూడా కానుకల కోసం వచ్చారని అందరూ అనుకుంటుంటారు. మళ్ళీ అదొక గోల. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాకపోతే ఆ ఇంటోళ్ళు గోల, మీ ఇంటోళ్ళు గోల. ఏమ్మా ఆడకొచ్చి అందరూ ఏడుతుంటే మేమేదో పెద్ద ఘనకార్యం చేద్దాం, ఏమ్మా తప్పుకోండి, టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది అని కంగారు పెట్ట. మేము గంట ముందు నుంచి కంగారు పెడుతుంటే గంట తర్వాత అందరూ వెళ్ళిపోవటం.
మళ్ళీ మేమైతే పంతులు గారు లాగా పూలదండలు తెచ్చారా చెప్పండి, పూలదండలు తెచ్చారా, సెంటు బాటలు తెచ్చారా, ఇంకేంటి పెట్టి తెచ్చారా, కట్టు తెచ్చారా, గొయ్యి తీశారా, ఏమా తెల్లని వస్త్రాలు తెచ్చానా అని మేము అడుగుతుంటాం. మళ్ళీ వీళ్ళేమో అయ్యగారు తెచ్చామండి, అది తెచ్చామని ఇది అంటాం. ఈ అడావిడి అంత అవసరమా? ప్రాణం పోతే ఇది చేయాలా, ఇక నువ్వు చేసేది ఏం లేదు. అందుకే ఈ మాటలు కొద్దిగా వివరంగా చెబుతున్నా. స్తోత్రం చెప్పండి. ప్రాణం పోతే చేసేది ఎవరో మేము చెయ్యాలి, మీరు చేసేది ఏం లేదు. ఇక మీరు బాగానే ఉంటారట, ఎట్టే ఉంటారు, మీరు బాగానే ఉంటారు, చెండు కొట్టుకొని బాగానే ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అవునాక చెప్పండి. మేమే చేయాలి, ఏం చేసినా. మరి నువ్వేం చేస్తావు? నువ్వేం చేసేది లేదు. అక్కడ ఎట్లా చేస్తావు? పిల్లలు తెలుసుకుంటారు కూడా, ఒకటే చూస్తుంటారు. మళ్ళీ ఒకసారి ఇంటికెళ్ళి అద్దం ముందు కూర్చొని చూడట, నీకే భయం వేసింది. ఏంటి నవ్వుతున్నారు మీరు? నిజమా? చచ్చిపోతే అదే పొజిషను. బతికుండగానే మనలో చెత్త తీసివేయండి. నీలో ఏ చెత్త ఉందో తొలగించుకోండి. ఇప్పటికైనా ఏ అవిధేయత ఉందో, ఏ అవిశ్వాసం ఉందో, ఏ దురలవాటు ఉందో, ఏ పాపం ఉందో, ఆ చెత్త తీయకపోతే చెత్త నువ్వేం చేయలేవు. గుర్తుపెట్టుకో, నరకానికి వెళ్ళిపోతావు. డౌట్ లేదు, రాసి పెట్టుకో. ప్రాణం ఉన్నప్పుడు మార్చుకోండి, జీవితం నరకానికి వెళ్ళిద్ది. దేవుడు క్షమించడం. నీ విషయంలో కఠినుడైపోతాడు ఖచ్చితంగా. ఇవాళేంటో విర్రవీగుతున్నావు నువ్వు, ఇవాళేంటో విచ్చలవిడిగా బ్రతుకుతున్నావు, ఇవాళేంటో నీ ఇష్టాసానంగా బ్రతుకుతున్నావు. కానీ కానీ కృపాకాలంలో ఉన్న బ్రతికిపోతున్నావు. చచ్చి రతంగా కదండి, చచ్చినట్టు బతికెత్తుండో. నువ్వుతాడు ఒకరోజు కంగారు పడకు. ఊదితే మాత్రానికి వెళ్ళేది నరకమే. ఓదకుండా ఆయన దగ్గరికి వెళ్తావు చూసినవా, నిద్రించుతున్న వారి లెక్కలో ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. ఆయన ఊదితే నరకానికే. ఎందుకు ఇవన్నీ మాటలు తెలియజేస్తున్నాను చెప్పండి. ఒక స్త్రీకి ఆ పెండ్లి కుమారుడు 10 వెండి నాణాలు ఇచ్చాడు. 10 వెండి నాణాలు ఉంటేనే పెండ్లి జరిగిద్ది. ప్రధానము జరిగిన ఆ స్త్రీ 10 వెండి నాణాలు కాపాడుకుంటేనే పెండ్లి జరిగిద్ది. లేకపోతే ఏం జరిగిద్ది? అవమానం కలిగిద్ది, విడవబడుతుంది. మరి సంగమా, ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ వెండి నాణాల సంఘములో ఉన్న విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. పోయినటువంటి విశ్వాసులైనా, పోయినటువంటి వాక్యానుసరణ జీవితమైనా మరలా మనము తిరిగి కలుపుకుంటే తప్ప పెండ్లి కుమారుడు ఆ సంఘాన్ని వివాహము చేసుకోడు. అంటే మన భాషలో చెప్పాలంటే పెండ్లి కుమారుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ సంఘము ఎత్తబడదు. మరి ఆ సంఘము ఎత్తబడే సంఘముగా ఉండాలంటే 10 వెండి నాణాలు కరెక్ట్గా ఉండాలి. అంటే పోయిన ప్రతి విశ్వాసిని, పోయిన వాక్యానుసరమైన జీవితాన్ని వెతుక్కోవాలి. ఎలా వెతకాలి? మొట్టమొదటిగా చెప్పండి, దీపము వెలిగించి. దీపం అంటే ఎవరో? దీపం అంటే వాక్యము. రెండవది నీ ప్రాణం కూడా. ఆ దీపం ఉండగానే నువ్వేం చేసుకోవాలి? వాక్యం ఉండగానే, ప్రాణం ఉండగానే పోయిన నీ జీవితాన్ని, పోయిన వాక్యానుసరమైన జీవితాన్ని, పోయిన విశ్వాసులను బాధ్యతతో వెతకాల్సిన బాధ్యత మనకే ఉంది. దీపమును వెలిగించాలి. రెండవది ఇల్లు ఓడవాలి. మూడవది ఓపికతో జాగ్రత్తగా వెతకాలి. అప్పుడు ఎవరు దొరకరు? అప్పుడు ఎందుకు మారదు నీ జీవితం? మార్చుకో. పోయిన వెండి నాణాలని, అంటే పోయిన అవిశ్వాసాలని తిరిగి సంఘం అనే గొలుసులోనికి చేర్చు. ఖచ్చితంగా ఈ సంఘము పెండ్లి కుమారుడు వివాహం చేసుకున్న సంఘంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.